హే హాయ్ హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మరొక కొత్త రెసిపీతో అథెంటిక్ అండ్ డెలీషియస్ మన సౌత్ ఇండియన్ స్టైల్లో ఈ చోలే మసాలాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. అందరికీ నచ్చే విధంగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీన్ని పూరీలోకి కానీ చపాతీ వేడి వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సినది ముందు రోజు రాత్రే ఇలా చోలేని బాగా ఒక 2-3 సార్లు కడిగి డైరెక్ట్గా కుక్కర్లోనే నానబెట్టేసుకోండి. తెల్లారేసరికి అవి కాస్త మెత్తబడిపోతాయి. ఆల్మోస్ట్ ఒక 60% మెత్తబడిపోతాయి. చూసారా ఇలా. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ నింపుకోండి. ఈ చెన్న అంతా మునిగే వరకు, చోలే అంతా మునిగే వరకు వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక 3 విజిల్స్ దాకా రానివ్వండి. వచ్చాక ఆఫ్ చేసి కుక్కర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్, ఇంకా ఎక్కువ వేసినా పర్లేదు. ఈ కూరకి మాత్రం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే రుచి బాగా వస్తుంది. సో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కి కాస్త ఆవాలు, జీలకర్ర చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెంటనే కరివేపాకు కూడా వేసేసుకొని అవి దూరగా వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేపుకుంటే కూర రంగు కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో అవి వేపుకున్నాక పసుపు, ధనియాల పొడి అండ్ చోలే మసాలా ఖచ్చితంగా కొంచెం ఎక్కువే వేసుకోండి. తర్వాత జీలకర్ర పొడి, కారం కూడా కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఈ మసాలాలన్నీ ముందుగానే ఎందుకు వేస్తున్నాము అంటే ఈ వేపుకునేప్పుడు వచ్చే రంగే కూర మొత్తంకి మనకు క్యారీ అవుతుంది. సో అందుకనమాట. సో చూసారా, అన్ని మసాలాలు వేసి ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక్కసారి గరిటెతో కలిపేసుకోండి. కింద అంటుకున్నట్టుగా అనిపిస్తే పైనుంచి కొంచెం నీళ్లు చిలకరించుకోండి. చూసారా, నేనైతే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా వాటర్ వేసుకున్నాను. సో అందుకని ఎక్కడ మాడిపోవడం అంటూ ఏమీ జరగలేదు. సో నూనె పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ. ఆ ప్యూరీ మొత్తం ఇప్పుడు ఈ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. అలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్కసారి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుంటే చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇలా అయిన తర్వాత కాస్త ఉడుకుతున్నప్పుడు ఫ్రెష్గా ఇంట్లో క్రీమ్ ఉన్నా పర్వాలేదు, లేదా పాల మీగడైనా సరే ఇలా వేసేసుకుంటే ఒక కంప్లీట్ స్పూన్ అంతా మీగడ వేసేసుకుంటే కూర ఇంకా థిక్గా వస్తుంది అండ్ ఆ అరోమా కూడా చాలా బాగుంటుంది. అలా వేసేసిన తర్వాత ఇలా ఉడుకుపడుతుంది. ఇలాంటి టైంలో పైనుంచి తేట తెల్లగా వస్తుంది కదా, అది తీసేసినా పర్లేదు, తీయకపోయినా అలాగే ఉంచినా ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ఈ టైంలో చెన్న ఉంటుంది కదా, చోలే వేసేసుకొని అలాగే అది ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ప్లెయిన్ వాటర్ యూస్ చేయకండి. ఉడికించుకున్న ఆ వాటర్నే యూస్ చేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సో ఆ వాటర్ అన్నీ వేసుకున్న తర్వాత ఆ మిశ్రమానికి తగ్గట్టుగా రుచికి సరిపడా ఉప్పుని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోండి. నాకైతే 1.5 స్పూన్ ఉప్పు పడింది. సో నేను అంత వేసేసుకున్నాను. అంతా ఒక్కసారి కలిపేసుకొని కొంచెం గ్యాప్ ఇస్తూ పైన మూత మూసేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా పొంగొస్తున్నట్టుగా ఉంది. చూసారా ఎంత బాగా కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ టైంలోనే చేతితో నలిపేసుకొని పైనుంచి కసూరి మేతి చల్లేసుకోండి. ఈ కసూరి మేతి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయండి. చూసారా ఇప్పుడు ఎంత బాగా వస్తుందో. అలాగే పైనుంచి కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వేసేసుకొని
అలా ఒక్కసారి కలిపేసి పైనుంచి మూత పెట్టేస్తే అయిపోతుంది. ఇది మీకు వీడియోలో ఈ క్లిప్పింగ్లో నీరుగా పల్చగా అనిపిస్తుంది, కానీ లేదలాగా. యాక్చువల్గా అయితే థిక్ గ్రేవీ వస్తుంది. పూర్తి గ్రేవీ చిక్కబడిన తర్వాత ఆపుకోకూడదు ఎప్పుడు. ముందుగానే కొంచెం పల్చగా ఉన్నప్పుడే ఇలా మూత పెట్టేసి స్టవ్ని కట్టేస్తే ఆ వేడికే అది థిక్ గ్రేవీ ఫామ్ అయిపోయి సెట్ అయిపోతుంది కూర అంతా. అంతే అండి. చూసారా అండి, పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన ఎంతో టేస్టీ అండ్ డెలీషియస్ అథెంటిక్ చోలే మసాలా రెడీ. ఇది పూరీలోకి అయితే ఇంకా అల్టిమేట్గా ఉంటుంది. సో నేను చెప్పిన కొలతలతో, నేను చెప్పిన మసాలాస్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎక్కడ మిస్ అవ్వకూడదు అని అంటే ఈ వీడియో చూస్తూ చేసుకోండి జాగ్రత్తగా. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా? మళ్ళొక కొత్త వీడియోతో, మళ్ళొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే and keep supporting my channel and also subscribe to Divya's World.